సముద్రం చూడడానికి నిశ్శబ్దంగా, పైన అలలతో ప్రశాంతంగా మనకి కనిపిస్తుంది. కానీ ఒకసారి మనం ఆ సముద్రాల లోపలికి ప్రయాణం మొదలు పెడితే అసలైన నిజాలు, ఇప్పటికీ ఛేదించని రహస్యాలు బయటపడతాయి. సముద్రం లోపల 200 మీటర్ల లోతులో సన్లైట్ కూడా తగ్గుతూ వస్తుంది. 1000 మీటర్ల లోతుకి చేరుకున్నాక సన్లైట్ పూర్తిగా మాయమైపోతుంది. ఆ తరువాత నుండి ట్విలైట్ జోన్ ప్రారంభం అవుతుంది. అంటే అంధకార ప్రపంచం. అక్కడ మొత్తం చీకటి, చలి, ఇంకా అంతు చిక్కని రహస్యాలు మొదలవుతాయి. మనం ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ సూర్యరశ్మి, సూర్యోదయం, సూర్యాస్తమయం ఏమీ ఉండవు. కేవలం చిమ్మ చీకటి. ఇంకా ఆ ప్రదేశంలో ప్రెషర్ దేనినైనా క్రష్ చేసేలా, టెంపరేచర్ గడ్డ కట్టించేలా ఉంటాయి. కానీ రీసెర్చర్స్ ఎంత లోతుగా పరిశోధించారో అంత షాక్ అయ్యే విషయాలు బయటపడుతూ వచ్చాయి. మరి ఒక డిస్కవరీ అయితే జీవం గురించి సైంటిస్టులు నమ్మిన సిద్ధాంతాలనే పూర్తిగా మార్చేసింది. ఆ అంధకార ప్రపంచంలో జీవించడానికి ప్రకృతే కొన్ని జీవుల్ని సృష్టించింది. ఇక్కడ ఎవాల్వ్ అయిన జీవులు మనం ఎప్పుడూ చూడని వింత రూపాలతో మరియు అద్భుత లక్షణాలు కలిగి ఉంటాయి. కొన్ని చేపలు అక్కడ ఉండే చీకట్లో వాటి ఓన్ లైట్ క్రియేట్ చేసుకుంటాయి. కొన్నిటికి వికృతమైన పళ్ళు, మరికొన్ని ట్రాన్స్పరెంట్ హెడ్స్తో తిరుగుతూ ఉంటాయి. కొన్ని అయితే చాలా వింతగా ఉంటాయి. వాటిని మనం వేరే గ్రహంపై డిస్కవర్ చేశామని చెప్పినా కూడా చాలా మంది నమ్మేస్తారు. వీటికి వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ బెస్ట్ ఎగ్జాంపులే ఈ యాంగ్లర్ ఫిష్. దాని భయంకరమైన రూపంతో డీప్ సీలో ఒక ప్రతీకగా మారిపోయింది. అండ్ ఇది బిగినింగ్ మాత్రమే. అప్పుడే కొన్ని ఆశ్చర్యకరమైన డిస్కవరీస్ వెలుగులోకి వచ్చాయి. హైడ్రోథర్మల్ వెంట్స్. సముద్రం అడుగు కింద భూమిపై పొరల్లో ఉన్న పగుళ్ల నుండి ఖనిజాలతో నిండిన అత్యంత వేడిగా ఉన్న నీళ్లు బయటికి వస్తున్నాయి. ఈ వెంట్స్ దగ్గర ఉష్ణోగ్రతలు 100 డిగ్రీస్ సెల్సియస్ని కూడా దాటవచ్చు. సైంటిస్టులు ఈ ప్రదేశాలు జీవం లేని నిర్జీవ ప్రాంతాలుగా ఉంటాయని భావించారు. కానీ వాళ్ళు కనుగొన్నది మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ జీవంతో కలకలలాడుతున్న సంపూర్ణ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి. జయంట్ ట్యూబ్ వామ్స్, క్రాబ్స్, ష్రింప్స్ అండ్ ఇంకా రకరకాల పెద్ద సంఖ్యలో జీవులు ఉన్నాయి. అండ్ వాటిలో ఒకటి కూడా సన్లైట్ మీద డిపెండ్ అవ్వడం లేదు. దాని బదులు అవి భూమిలోని కెమికల్ ఎనర్జీ ద్వారా సర్వైవ్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. జీవం ఏర్పడడానికి ఏమేం ఉండాలి అని సైంటిస్టులు అనుకున్నారో అవన్నీ చేంజ్ అయిపోయాయి. అండ్ ఈ డిస్కవరీ ఇంకొక పెద్ద ప్రశ్నకి దారితీసింది. లైఫ్ ఇలాంటి ఇంపాసిబుల్ ఎన్విరాన్మెంట్లో కూడా ఉంది అంటే సేమ్ ఇలాంటి లైఫే మన యూనివర్స్లో కూడా ఎక్కడైనా ఉంటుందేమో. సైంటిస్టులు ఈ డీప్ ఓషన్స్లో ట్రావెల్ చేసే కొద్దీ అక్కడ ఉండే లైఫ్ ఇంకా స్ట్రేంజ్గా మారుతూ వస్తుంది. యాంగ్లర్ ఫిష్ తన సొంత వెలిగే కొమ్ములని, అలాగే ఈ డ్రాగన్ ఫిష్ సూది లాంటి పళ్ళుతో ఉన్నాయి. అలాగే ఈ వ్యాంపైర్ స్క్విడ్ని చూస్తే ఇది మన భూమికి సంబంధించిందేనా అనే డౌట్ కూడా వస్తుంది. ఈ ట్రాన్స్పరెంట్ జెల్లీ ఫిష్ అయితే చీకట్లో దయ్యాల్లా తిరుగుతూ ఉంటాయి. మరికొన్ని జీవులు వాటి సొంత లైట్ని క్రియేట్ చేసుకునేలా ఎవాల్వ్ అయ్యాయి. దీనినే బయోల్యూమినిసెన్స్ అని అంటారు. ఇది మిగతా జీవులని వేటాడడానికి, కమ్యూనికేషన్ అండ్ వాటి ఆపోజిట్ జెండర్స్ని అట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాయి. ఈ ఎఫెక్ట్ వల్ల కొన్ని డీప్ సీ రీజియన్స్ వెలుగుతున్న ఏలియన్ సిటీస్ లా కనిపిస్తాయి. సైంటిస్టుల ప్రకారం మనకి తెలియని మిలియన్స్ ఆఫ్ మెరైన్ స్పీసీస్ ఇంకా మన సముద్ర గర్భంలో దాగి ఉన్నాయి. డీప్ ఓషన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీ ఈ డీప్ సీ జైగంటిజం. అంటే ఇక్కడ ఉండే కొన్ని జీవులు చాలా పెద్దవిగా పెరుగుతాయి. అవి అంత పెద్దగా ఎలా పెరిగాయనే మిస్టరీ ఇంకా సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు. చరిత్రలో సీ లెవెల్స్ ఎన్నోసార్లు పెరిగాయి, తగ్గాయి. ఒకప్పుడు నీటిపై ఉన్న ప్రాచీన తీర ప్రాంతాలు ఇప్పుడు సముద్ర గర్భంలో మునిగిపోయి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రీసెర్చర్స్ నీటి కింద దాగున్న ప్రాచీన కట్టడాలు, నిర్మాణాలు మరియు నివాస ప్రాంతాల అవశేషాలను కనుగొన్నారు. కానీ సమాధానం ఏదైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సముద్రాలు చరిత్రని తన గర్భంలో భద్రపరుస్తున్నాయి. పురాతన మానవ జాతికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పటికీ ఆ అలల కింద దాగి ఉన్నాయి. కానీ సముద్రం కేవలం రహస్యాల నిలయం మాత్రమే కాదు, అది ఒక విశాలమైన శ్మశానం కూడా. వేల సంఖ్యలో షిప్స్ సముద్రం అడుగున నిశ్శబ్దంగా పడిపోయి ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఇప్పటి వరకు కనుగొనబడలేదు. కొన్ని భయంకరమైన తుఫానుల్లో అదృశ్యమయ్యాయి. మరికొన్ని యుద్ధ సమయాల్లో సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఇంకొన్ని మాత్రం ప్రయాణం మొదలుపెట్టి బయలుదేరాయి, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. సముద్ర గర్భంలో మనం పోగొట్టుకున్న నిధులు, మర్చిపోయిన సరుకులు మరియు ఇప్పటికీ సమాధానం లేని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొత్త షిప్స్ అవశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. సముద్రం అడుగున ఇప్పటికీ లెక్కలేనన్ని అన్వేషించని విచిత్రమైన నిర్మాణాలు మరియు ప్రదేశాలు ఉన్నాయి. మరియు వాటిలో కొన్ని మానవజాతి యొక్క సుదూరమైన గతంలో దాగున్న రహస్యాలను కలిగి ఉండవచ్చు. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మన భూమిపైనే ఇన్ని మిస్టరీస్ ఉన్నప్పుడు మనం ఎందుకు మార్స్ గ్రహంని ఎక్స్ప్లోర్ చేస్తున్నామని? దీనికి ఆన్సర్ సింపుల్. డీప్ ఓషన్ని ఎక్స్ప్లోర్ చేయడం సాధారణ విషయం కాదు.
ఎందుకంటే ఆ డీప్ సీ లోతుల్లో ఉండే ఎక్స్ట్రీమ్ ప్రెజర్ మానవ సాంకేతిక సామర్థ్యానికి ఒక భారీ సవాలుగా నిలుస్తుంది. మామూలు ఆర్డినరీ వెహికల్స్ ఇన్స్టెంట్ గా క్రష్ అయ్యే ఆ ప్రెజర్ ని సబ్మెరైన్స్ తట్టుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ కష్టమవుతుంది. అక్కడ లైట్ అనేది ఉండదు కాబట్టి చుట్టూ చీకటి కమ్మేసి ఉంటుంది. అలాగే భారీ మొత్తంలో సాధనలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వనరులు అవసరమవుతాయి. చాలా విధాలుగా చూస్తే డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ అత్యంత కష్టమైనదిగా చెప్పొచ్చు. మేబీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంటే కూడా. అందుకే స్పేస్ లోకి వెళ్ళిన వాళ్ళకంటే డీప్ ఓషన్ లోకి వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. సైంటిస్టుల అంచనా ప్రకారం ఇప్పటికీ మన భూమిపై ఉన్న సముద్రం 90% ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో కొంతమంది ఆస్ట్రో బయాలజిస్టుల ప్రకారం ఏలియన్ లైఫ్ అనేది ఒకవేళ మన సోలార్ సిస్టంలో గనుక ఉంటే అది ఖచ్చితంగా మన ఎర్త్ డీప్ సీలో వెంట్స్ దగ్గర జీవించే జీవుల్లానే ఉంటాయని చెప్తున్నారు. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మనం డీప్ ఓషన్ ని మరింత స్టడీ చేస్తే అది ఏలియన్స్ డిస్కవరీలో చాలా యూస్ అవ్వచ్చు. కానీ వేరే గ్రహాలపై జీవాన్ని కనుగొనే ముందు మన సొంత సముద్రాలలో దాగున్న అనేక రహస్యాలు ఇంకా ఛేదించాల్సి ఉంది. మనం డీప్ ఓషన్స్ మిస్టరీస్ గురించి డిస్కస్ చేస్తే అది ఈ మరియానా ట్రెంచ్ ప్రస్తావన రాకుండా ఎండవదు. భూమిపై కనుగొన్న అత్యంత లోతైన ప్రదేశమే ఈ మరియానా ట్రెంచ్. ఇందులో ఉన్న ఎక్స్ట్రీమ్ ప్రెజర్లో అయితే మన బాడీ ఒక్క సెకండ్లో పేలిపోతుంది. కానీ అంత ప్రెజర్లో కూడా ఇక్కడ చాలా జీవులు జీవిస్తున్నాయి. ఈ మరియానా ట్రెంచ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో సపరేట్ వీడియో చేశాను. అందులో ఈ ట్రెంచ్లో ఉన్న అన్ని మిస్టరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అయ్యాక ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మిస్టరీస్కి వెళ్దాం. ప్రశాంతంగా కనిపించే సముద్రం నుంచి అప్పుడప్పుడు విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కొన్ని ఐస్ క్రాక్స్ వల్ల వచ్చాయని కనుగొన్నాం. మరికొన్ని మాత్రం సముద్రం లోతుల్లో నుండి రావడంతో అవి సముద్రంలో జీవించే పెద్ద మాన్స్టర్స్ వా లేదా ఇంకేమైనానా అని ఆ మిస్టీరియస్ సౌండ్స్ ఒక మిస్టరీగా మిగిలిపోయాయి. డీప్ ఓషన్ తన మిస్టరీస్తో ఇంకా మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం సైంటిస్టులు కొత్త డీప్ సీ స్పీషీస్ని కనుగొంటున్నారు. మరియు మన అవగాహన లేకుండానే రహస్యమైన ఎకోసిస్టమ్స్ సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా జీవిస్తున్నాయి. మనకి తెలియని జీవజాతులు ఇంకా ఆ సముద్రం గర్భంలో మనం ఎప్పుడు డిస్కవర్ చేస్తాం అని వెయిట్ చేస్తున్నాయి. బహుశా గ్రేటెస్ట్ మిస్టరీస్ మనం కనుగొన్నవి కాదు, ఇంకా కనుగొనాల్సినవి. ఇవే ఆ డీప్ ఓషన్ని అంత ఆకర్షణీయంగా మరియు రహస్యమైనదిగా మారుస్తుంది.